సీఎం జగన్ రూటే సెపరేటు. ప్రతిపక్షాలు ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెడితే, జగన్ మాత్రం ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం చేపట్టి, ముందు నుంచే ప్రజల్లోకి తాను చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యేల ద్వారా ఇంటింటికి తీసుకువెళ్లేలా చేశారని చెప్పవచ్చు. అదే రీతిలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో జగన్ మరింత పకడ్బందీగా పార్టీ ప్రచారాలను డిజైన్ చేశారు. జగన్ పకడ్బందీగా వేసిన ప్లానేంటి? ఆ ప్లాన్లో జగన్ సక్సెస్ అవుతున్నారా? రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పార్టీలో ఎడాపెడా మార్పులు, ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో కొత్త స్టైల్ని అనుసరిస్తున్నారు జగన్. అసలు జగన్ ప్లానేంటి? ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ వేసిన స్కెచ్ ఎలా ఉండబోతోంది? ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల కంటే జగన్ ఒక్క అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు అన్ని విషయాల్లో జగన్ ప్రత్యర్థులను ఢీకొడుతూ దూసుకుపోతున్నారు. ఈ దూకుడు చూస్తుంటే ఎన్నికల్లో విజయం సాధించటం కోసం ఆల్రెడీ జగన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని అర్థమవుతుంది. దీనిలో భాగంగానే జగన్ అభ్యర్థుల మార్పు చేస్తున్నారని చెప్పవచ్చు. 2024 ఎన్నికలకు మరో 45 రోజుల సమయమే ఉండటంతో పార్టీని గ్రామస్థాయి నుంచి బలపరుచుకుంటూ వస్తున్నారు జగన్. సామాజిక సమీకరణాలతో బలమైన ఓటు బ్యాంకును కూడగట్టుకునేందుకు సీఎం జగన్ ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగానే అభ్యర్థుల మార్పులను చేసుకుంటూ వచ్చారు జగన్. ఈ ఎఫెక్ట్ బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీపై గట్టిగానే పడింది. బీసీలను వైసీపీ వైపు తిప్పుకోవడంలో జగన్ విజయం సాధించారనే చెప్పవచ్చు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శెట్టి, బలిజ, యాదవ సామాజిక వర్గాలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్లాన్ చేస్తున్నారు సీఎం. ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపికలో కొత్త పంథా వైసీపీలో కొత్త అంతర్గత వైరాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడంలో కూడా జగన్ ముందుచూపుతోనే వ్యవహరిస్తున్నారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ నుంచే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చటం మొదలుపెట్టారు. ఒకేసారి మార్పులు చేయకుండా వారం 10 రోజుల గ్యాపులో 10-15 స్థానాలకు సమన్వయకర్తలను మార్చటం కూడా జగన్ మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కడైనా అసంతృప్తులు, అసమ్మతులు ఉంటే అదుపు చేయవచ్చని జగన్ ఆలోచన. జగన్ ఊహించినట్టుగానే కొందరు అసంతృప్తి గళమెత్తారు. వారిని చాలా వరకు జగన్ అదుపు చేసుకుంటూనే వచ్చారు. కొందరు పార్టీని వదిలి వెళ్లారు కూడా. వారిపై జగన్ ఏ మంత్రం వేశారో ఏమో కాని మళ్లీ యూటర్న్ తీసుకొని పార్టీలోకి వస్తుండటం విశేషం. సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్ ముఖ్యం. రాజకీయ నాయకుడికి ఓటర్లను ఆకట్టుకోవడం కంటే క్యాడర్ను ఆకట్టుకోవడం అతిపెద్ద సవాల్. ఇది బాగా తెలిసిన నాయకుడు జగన్. అందుకే ఎప్పటికప్పుడు కార్యకర్తలతో, క్యాడర్తో టచ్లో ఉంటూ వారికి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వారి సందేహాలకు జగన్ ఎండ్కార్డు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పగలిగే విధంగా తన క్యాడర్ని బలంగా తయారు చేసుకున్నారు జగన్. ఇదే తరహాలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం కోసం సిద్ధం పేరుతో జగన్ మోగించిన యుద్ధభేరి ఒక రేంజ్లో సక్సెస్ అయింది. జగన్ పెడుతున్న సిద్ధం సభలు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ సిద్ధం సభలు ప్రతిపక్షాలు వణికించాయని చెప్పవచ్చు. జగన్ స్కెచ్ వేస్తే అలా ఉంటుంది మరి. సిద్ధం సభల్లో జగన్ తను మాట్లాడటమే కాకుండా జనంచేత కూడా మాట్లాడించి జనం హృదయాల్లో పార్టీ పేరు నిలిచిపోయే విధంగా స్పీచులు ఇచ్చారు. ఈ సిద్ధం సభల విషయంలో కూడా జగన్ ఓ పెద్ద వ్యూహమే వేశారని చెప్పవచ్చు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి మరీ విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వీటిని రూపకల్పన చేశారు. ఇప్పటివరకు ఈ రేంజ్లో టీడీపీ, జనసేన కూటమి బహిరంగ సభలు నిర్వహించలేకపోయాయి. అది జగన్ పవర్. జగన్ 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడి దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నా సీఎం వైఎస్ జగన్ సైలెంటుగానే ఉన్నారు. వారు ఎన్నన్నా జగన్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజా సంక్షేమంపైనే దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకోవటంతో జగన్ సిద్ధం సభలలో తన ప్రచార స్టైల్తో జగన్ ప్రజల్లో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం ప్రజలకు సొంతంగా సంక్షేమ పథకాల మేనిఫెస్టోని ఇవ్వలేని అసమర్థతతో టీడీపీ, వైసీపీ అనుసరిస్తున్న పథకాలను, అందిస్తున్న పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తామనే హామీలు ఇస్తోంది. అంతేకాదు, టీడీపీ, పేదలు, పెత్తందార్ల యుద్ధంపై వైసీపీ రూపొందించిన యానిమేషన్ వీడియోల్ని సైతం కాపీ కొట్టి థీమ్ మాత్రమే మార్చుకుంటోంది. జగన్ ధాటికి తట్టుకోలేక పొత్తు పెట్టుకున్నా జగన్పై ప్రభావం చూపించలేక చతికిలపడిపోయాయి ప్రతిపక్షాలు.
2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రతో డైరెక్టుగా ప్రజల్లోకి వెళ్లి అందరి సమస్యలను తెలుసుకున్నారు. అలా ప్రజా సమస్యలు తీర్చటానికి నవరత్నాల రూపకల్పన చేశారు జగన్. దీంతో 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 175 ఎమ్మెల్యే సీట్లకు గాను 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే రీతిలో ప్రస్తుతం జగన్ సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్లటంతో విజయం సాధించారని చెప్పవచ్చు. ఇక సిద్ధం 4వ సభ మార్చి 3న పల్నాడు ప్రాంతంలోని పిచ్చుకలగూడిపాడలో సిద్ధం చివరి సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సిద్ధం సభలు కేవలం వైసీపీ నుంచి వచ్చిన ట్రైలర్ మాత్రమే. ఇక ప్రచారం అనే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో సీఎం జగన్ ప్రతిపక్షాల ఊహకే వదిలేశారు. ఎన్నికల ప్రచారం మొదలవక ముందే ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లిన జగన్ ఈసారి ప్రచారాలకు ఎలా ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.